రుక్మిణి పోలీస్ స్టేషన్కి వచ్చాక ఆ పోలీస్ అయితే రుక్మిణి చెంప పగలగొట్టి సెల్లో పెడతారు. ఇక అదంతా చూస్తున్న రాధ అయితే అలా ఉండిపోతుంది. ఇక రుక్మిణి చెంప పగలగొట్టేసరికి రుక్మిణి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక కానిస్టేబుల్ సెల్లో పెట్టండి దాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రుక్మిణిని అయితే సెల్లో పెట్టి బంధించేస్తారు. ఇంతలో రాధను కూర్చోబెట్టి ఆ పోలీస్ అయితే ఇలా అంటూ ఉంటారు, రాధగారు మీరు ఒక్క కంప్లైంట్ ఇచ్చినట్లుగా ఇక్కడ సంతకం పెట్టండి, ఇక జీవితాంతం తనకి చెప్పకూడదు తినిపించేలా చేస్తాను నేను అని చెప్పి ఆ పోలీస్ అంటూ ఉంటుంది. అది విన్న రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రాధ అయితే ఆ పేపర్ తీసుకొని ఇలా సంతకం పెడుతూ ఉంటుంది. అది చూసి రుక్మిణి ఏంటి నిజంగానే సంతకం పెట్టేస్తున్నావా అని చెప్పి అంటుంది. పెడతానే ఎందుకు పెట్టను అని చెప్పి రాధ రుక్మిణి ముందే తన మీద కంప్లైంట్ని ఫైల్ చేస్తుంది. ఇక రాధ సంతకం పెట్టేశాక ఆ పోలీస్ ఇలా అంటూ ఉంటారు, మేడం మీరు ఏం భయపడకండి, నిశ్చింతగా ఉండండి, తనకి జీవితాంతం చెప్పకూడదు తినిపించే బాధ్యత నాది అని చెప్పి తను అంటుంది. ఇంతలో రాధ రుక్మిణి దగ్గరకు వెళ్ళి ఏంటక్క నేను ఇలా చేస్తానని నువ్వు అస్సలు ఊహించలేదు కదూ, నాకు తెలుసక్క నువ్వు జీవితాంతం చెప్పకూడదు తినేలా నేను చేస్తానక్క, ఎన్నాళ్ళు గర్వపడి నీ దగ్గరే పండు ఉన్నాడు నీ దగ్గరే శ్యామ్ సార్ ఉన్నారని గర్వంతో రగిలిపోయావు కదక్క, ఇప్పుడు చూస్తూ ఉండు నేనేంటో నిరూపిస్తానని చెప్పి రాధ రుక్మిణికి వార్నింగ్ ఇస్తుంది. అది విని రుక్మిణి అయితే ఏం చేయలేక అలా మౌనంగా అక్కడే నిలబడిపోయి కోపంతో ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.